అందరికీ నమస్కారం అండి. గురువుగారు, ఈ ఎలక్షన్ క్యాంపెయినింగ్‌లో మీరు చెప్పాల్సింది, అయ్యా ఈ 5 ఏళ్లలో దివ్యాంగులకి జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారు. రానున్న 5 సంవత్సరాల్లో గెలిస్తే గనక ఇది చేయబోతున్నారని చెప్పాలి గానీ, ఏకాకి పవన్ కళ్యాణ్‌ని తిట్టడం, చంద్రబాబు నాయుడిని తిట్టడం ఇదే గోల. నేను ఏమి చేశాను అన్నది చెప్పుకు సావాలా. ఈ 5 ఏళ్లలో అధికారం ఇచ్చినందుకు మా జగనన్న దివ్యాంగులకు ఇది చేశాడు, రాష్ట్ర అభివృద్ధి ఇది చేశాడని మీరు చెప్పుకు సావండి. మీకేమో అది చెప్పుకు సావడం చేత కాదు. మనం ఏం చేసి చచ్చాం కనుక ఏ కాడికి బూతులు తెంగుకోవడం తప్పితే మీకు సిగ్గు లేదు, ఎగ్గు లేదు. ఆ సందు ఈ సందు తిరిగి ఫోటోలు పెట్టడం. సార్ వాళ్ళు నేను ఆ కాలనీ తిరిగి ప్రచారం చేశాను, ఈ కాలనీ తిరిగి ప్రచారం చేశారని ఎంపీ గారి దగ్గర ఎమ్మెల్యే గారి దగ్గర 5,000 10,000 జేబులో వేసుకోవటం. ఇది అయిపోయింది. అరే అభివృద్ధి ఏం చేశారని చెప్పండి రా బాబు. ఎన్నాళ్ళు తిడతారా నాయన? వచ్చిన కాడి నుంచి తిట్టడమే పనే. నీకు ఇప్పుడు అర్థం కావట్లేదులే. రేపు ఓడిపోయిన తర్వాత అప్పుడు నీకు తెలిసిద్దిలే కానీ, అప్పుడు నీ పరిస్థితి ఏందో, నీ బతికేందో అప్పుడు ఆలోచించుకుందులే కానీ. అరే అధికారం కోసం కోడి కత్తి డ్రామా ఆడింది జగన్మోహన్ రెడ్డి గారేరా. తరువాత బాబాయిని లేపేసింది కూడా ఫ్యామిలీయే, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీయే. అది అందరికీ తెలుసు. ఇది బహిరంగ రహస్యం నాన్న. చివరికి నిన్న గులకరాయి డ్రామా కూడా ఆయనే ఆడాడని అందరికీ తెలుసు. రోడ్డు మీద కుక్క వెళ్తుంటే ఆ కుక్క కాదు, అది సింహం అని చెప్పి ఎన్నాళ్ళని చెప్పుకుంటారా మీరు? మీ వైసీపీ బ్యాచ్ అంతా కుక్క కాదు, అది సింహమే. మా జగన్ అది చెప్పామన్నాడు కాబట్టి మేము అదే చెప్తున్నాం అని చెప్పి మీ టీవీల్లో చెప్తారు, మీ పేపర్లో చెప్తారు, మీ పేపర్లో రాస్తారు, మీ జనాల చేత చెప్పిస్తారు. అరే అయిపోయిందిరా, రోజులు దగ్గర పడ్డాయిరా అన్న, కుర్చీ దగ్గర తప్పదురా. ఈసారి రివెంజ్ ఎలా ఉండిద్దో బాబు గారు కూడా చూపిస్తారులే కానీ, ఈసారి రివెంజ్ ఎదిరిపోద్ది. బ్లాక్ బాస్టర్డ్ రివెంజ్లో మాత్రం. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గోనుగొండల కోటేశ్వరరావు గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి అసెంబ్లీలో పంపిస్తారు. ఆయన దివ్యాంగ శాఖ మంత్రి కూడా చేస్తారు. రాసుకో, ఇది జరిగేది. జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై గోనుగొండల కోటేశ్వరరావు గారు.